హాయ్ హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను డార్లింగ్ బళ్ళారి. అమ్మ ఇక్కడ బ్యాగ్ ప్యాక్ చేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? మేము అక్క వాళ్ళ ఊరికి వెళ్తా ఉన్నాము, హైదరాబాద్కి. ఎందుకు వెళ్తున్నామని మీకే తెలుస్తుంది. ముందు ముందు వీడియో చూస్తూ ఉండండి. డాడీ అయితే ఇన్నోవా బుక్ చేశారు. అందరూ బాబాయ్ వాళ్ళు మేమందరూ కలిసి హైదరాబాద్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు టైం 10:30 అవుతా ఉంది నైట్. నేను బండికి పూజ చేస్తూ ఉన్నాను. డాడీ బాబాయ్ వాళ్ళందరూ లగేజ్ పెడతా ఉన్నారు బండిలో. హషిక మా బాబాయ్ కొడుకు, మా బాబాయ్ కూతురు అనమాట. హషిక బాయ్ బాయ్ కక్క బాయ్. మా మళ్ళీ బాబాయ్ రావటం లేదనమాట, అందుకే బాయ్ చెప్తాను, వెళ్ళొస్తాం అనేసి. టైం ఇప్పుడు 11 అవుతా ఉంది. మా మళ్ళీ బాబాయ్ కూతురు అనమాట. ಏನ್ ಮಾತಾಡ್ತಿದ್ಯಾ ಅವನಿ ಅವನಿ ABCD ಹೇಳ್ತಿದ್ಯಾ? ಮತ್ತೆ XYZ ಅಷ್ಟೇ. ಅದು ಮನೆಗೆ ಇಲ್ಲ, ಅಲ್ಲಿ ಬಂದ್ರೆ ನಾನು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡೀನಿ. ನೀನು ನನ್ನ ಕಾಲ್ ಮಾಡ್ಕೊಂಡಿ ಕಿಸೋದನ್ನ ನಿನ್ನ ಕಾಲ್ ಮಾಡ್ಕೊಂಡೆ. ಹಂಗ ಮಾಡಿ ನಾವು ಮತ್ತೆ ಜೊತೆ ಮತ್ತೆ ಮತ್ತೆ ಮಕ್ಕಳು ಮತ್ತೆ ಜೊತೆ ಮತ್ತೆ ಮಕ್ಕಳಿದೆ ಹಂಗ ಮಾಡಿ ನಾನು ಏನವನಿ ನೀನು ದಡ ಆದ್ಮೇಲೆ ದಡ ಮಾಡ್ತಿ ಮತ್ತೆ ನಿಂದಾದ್ಮೇಲೆ ನಿಂದು ನಿಂದಾದ್ಮೇಲೆ ದಡಮ್ದು ಹಂಗೆ ಮಾಡ್ಬಿಟ್ಟು ಒಂದು ಬೌಲೊಳಗೆ ಹಾಲು, ಅದರೊಳಗೆ ಕರಿ ಬೀಜ, కదా మా ఆవుని ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుందో. తనకి ఎప్పుడో జరిగినవన్నీ గుర్తుంటాయి అన్నమాట. గుర్తొచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటుంది, ఆ రోజు అలా జరిగింది, ఈరోజు ఇలా జరిగింది అనేసి. అప్పుడే పనుకుందాం అంటా ఉంది. ఇంకా బళ్ళారి కూడా దాటలేదు, 11 అయిపోయింది కదా. మళ్ళీ బోర్ కొడతా ఉందనేసి కొంతసేపు మూవీ చూద్దామనేసి మూవీ చూస్తున్నాం. చాలా ఇష్టం కిరణ్. చిన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఆడుకునే వాళ్ళకి తెలుసా? అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ మా హర్షికకి అప్పుడే నిద్ర వస్తుంది అనమాట, అందుకే వేలుతో ఉయ్యాల కడతా ఉన్నారు మధ్యలో. సరే కదా, మావుని తన మాటలతోనే అందరిని నవ్వించేస్తుంది. మార్షిక ఉయ్యాల రెడీ. చూడండి ఎంత ముద్దు కనుకోనింది. ఏనా డీజిల్ వేపిస్తున్నాం అన్నమాట. బాబాయ్ మౌనికి అప్పుడే నిద్ర వచ్చేసింది.
కిషోర్ పనుకునేసాడు. ఇంకా మూవీ కూడా బోర్ కొట్టి ఇంకా కార్లోనే సాంగ్స్ పెట్టుకున్నాం. సాంగ్స్ వింటుంటే అమ్మ పిన్ని వాళ్ళందరూ మాట్లాడుతూనే ఉన్నారు. అందరికి తెలుసు కదా నాకు డార్లింగ్ అంటే చాలా ఇష్టం అనేసి నాకు డార్లింగ్ పాటలు చాలా విన్నాను. హర్షిక ఉయ్యాల మళ్ళీ కింద కట్టారనమాట. మా పిన్ని మధ్యలో కూర్చునేది కదా, మా పిన్ని ఫేస్కి తగులుతుందనమాట, అందుకే కింద కట్టాం. మళ్ళా ఇప్పుడు మేము టోల్ గేట్ దగ్గర ఉన్నామన్నమాట. హైదరాబాద్ ఎంటర్ అయిపోయినామన్నమాట. అక్క వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నాం. కరెక్ట్గా 6కి రీచ్ అయినాం వాళ్ళ ఇంటి దగ్గరికి. ఇదిగో వచ్చేసాం అక్క వాళ్ళ ఇంటికి. ఇదిగో మా తాత మా అవ్వ అప్పుడే కిందే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. మా తాతకి పిల్లలంటే చాలా ఇష్టం. చూడు వచ్చగానే చికెన్ ఎత్తుకున్నారు. ఇంక అందరు దిగిపోతున్నాం. అందరు దిగేసి అందరినీ మాట్లాడిస్తూ ఉన్నారు. బాగున్నారా అని మాట్లాడించి తర్వాత లగేజ్ అంతా తీసుకొని పైకి వెళ్తాం. మేమందరం లగేజ్ అంతా తీసుకొని పైకి వెళ్తాం అనమాట. డాడీ బండి పార్క్ చేసి వస్తారు. ఇది అనమాట మా మామ అక్క వాళ్ళ ఇల్లు. ఫైనలీ రీచ్ అయిపోయాం. హాయ్, గుడ్ మార్నింగ్. 6:10 అలా అవుతుంది. నాకు అందరికీ టీ బిస్కెట్స్ అన్నీ ఇస్తూ ఉందన్నమాట. నేను అక్షికకి టీ బన్ తినిపిస్తూ ఉన్నాను. అందరూ టీ తాగిన తర్వాత అమ్మ వాళ్ళు టిఫిన్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అన్న వాళ్ళు వచ్చేసి స్క్రీన్ రెడీ చేసి ఇస్తున్నారనమాట మనకి. కిషోర్ చూడండి ఇక్కడ. అలాగే మామ కొన్ని బంతిపూలు తెచ్చారంట డెకోర్ చేసేకి. ఇంకా డాడీ నేను పిన్ని వాళ్ళందరూ కలిసి మేమే అంతా డెకోర్ చేస్తామన్నమాట స్క్రీన్ని. వీడియో చూస్తూనే ఉండండి, మీకే తెలుస్తుంది ఎలా డెకోర్ చేస్తామనేసి. అంటే అంత హెవీగా ఏం చేయలేదు, ఊరికే సింపుల్గా చేసామన్నమాట. మా పిన్ని బజ్జీలు వేస్తూ ఉన్నారు. అంటే టిఫిన్ వగ్గాని మిర్చి చేస్తున్నారన్నమాట మా మామ. మా హర్షికావని వాళ్ళందరూ బెలూన్స్తో ఆడుకుంటున్నారు. మా అవ్వ టిఫిన్ చేస్తూ ఉంది. పిల్లలంతా బెలూన్స్తో ఆడుకుంటూ ఉన్నారు. మా హర్షిక ఇదిగో మేము కూడా ఇంకా టిఫిన్ చేసేస్తున్నాం, నేను అవని. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా బంతిపూలు వేసుకొని ఇంకా మేము ఏమంటారు ఇదిగోండి ఇక్కడ మా హర్షిక. మా డాడీ సంచి లాక్కొని రామన్నాడు అనమాట. దాని ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంత ముద్దుగిస్తుందో. ఇదిగో ఇంకొకసారి వస్తుంది, క్లాప్స్ కొడతా ఉంది. చూడండి దాని ఎక్స్ప్రెషన్స్. సంచి లాక్కొని రామని చెప్తా ఉన్నారు మా డాడీ. రాదంట. ఉంటుంది ఎంత క్యూట్గా ఇస్తుంది చూడండి ఎక్స్ప్రెషన్స్. ఇంకా మా పీని వాళ్ళందరూ కూడా జాయిన్ అయినారనమాట. మార్షిక పీకేస్తూ ఉంది ఒక పక్క నుంచి, మేము ఒక పక్క నుంచి పూలన్నీ హారాలాగా చేస్తూ ఉన్నాం అనమాట స్క్రీన్కి వేయడానికి.
కారం తయారైన తర్వాత డాడీ అంతా డెకోర్ చేస్తున్నాడు స్క్రీన్కి. ఈ స్క్రీన్ ఎందుకు రెడీ చేసామంటే మేము హైదరాబాద్కి ఎందుకు వచ్చామంటే మా అక్కది శ్రీమంతం, అందుకోసమే వచ్చామన్నమాట. ఇక్కడ హైదరాబాద్లోనే మా అక్క శ్రీమంతం చేసుకొని మేము మా ఊరికి తీసుకెళ్తున్నాం అనమాట. మా డాడీ చూడండి అంటే ఎలా కనిపిస్తుందో చూస్తున్నాం అనమాట. చూడండి ఇలా వేసాము. ఇంకా మామ చాలా తెచ్చారనమాట పూలు. వర్షిక మా డాడీ. ఇక్కడ నేను మా చెల్లి వాళ్ళందరూ రిటర్న్ గిఫ్ట్స్కి ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట. 9 ఐటమ్స్ అనమాట. కుంకుమ, పసుపు, స్టిక్కర్, రబ్బర్, ప్లేట్స్, గాజులు, అరటిపండ్లు అన్నీ పెడతా ఉన్నాం అనమాట. బ్లౌజ్ పీస్. ఇవన్నీ పెట్టేసి బ్యాగ్లో పెట్టేస్తున్నాం. రిటర్న్ గిఫ్ట్ ప్యాకింగ్ అంటే ఇలా ఉందన్నమాట. ఇంక ఇక్కడ మా డాడీ, మా హర్షిక ఇంకా చాలా మిగిలాయి అనమాట బంతిపూలు. ఇంకా మిగిలినవన్నీ డాడీ చైర్ దగ్గర వేసారనమాట. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ తమ్ముడు అనమాట, మా మామ వాళ్ళ కొడుకు అండ్ మా అత్తగారు. ఇంకా కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ ఉంటే మా చెల్లెలు చేస్తూ ఉందన్నమాట ప్యాకింగ్. పూలు చాలా ఉన్నాయి అనేసి ఇంకా అన్ని చోట్ల వేసామన్నమాట తులసి చెట్టు దగ్గర. ఇక్కడ మళ్ళీ పైకి వచ్చానమాట నేను. టెర్రస్ పైన నైట్ వంటకంతా రెడీ చేస్తూ ఉన్నారు. హర్షిక ఇదిగో క్యారెట్ తింటాంది. మా అమ్మ, మా అత్త అందరూ ఉన్నారు. అంటే ఇంట్లో వాళ్ళు మేమే చేసామన్నమాట. సింపుల్గా అంతా మేమే రెడీ చేసుకున్నాం. ఇంకా మధ్యాహ్నం భోజనం చేసామన్నమాట. అన్నం పెట్టి తర్వాత అక్కకి ఏంటి పెట్టిండలేదు, తనకి ఇలా సింపుల్గానే ఇష్టం, అందుకే నేనే పెట్టేసాను. తర్వాత ఇలా వచ్చింది కలర్. మళ్ళీ పైకి వచ్చాను ఏం చేస్తున్నారు అనేసి. అప్పుడే వంట స్టార్ట్ చేశారనమాట మా అవని. ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది. 6 కల్లా ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. బేబీ షవర్ కదా, బాయ్ గర్ల్ డ్రెస్సెస్ పిన్ చేస్తున్నారనమాట డాడీ. ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో కూడా ఉంటుంది, అది కూడా చూడండి, అది కూడా అప్లోడ్ చేస్తాను నేను. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా పిన్ని వాళ్ళు మనం ఊరి నుంచి తెచ్చింటాం కదా, దాన్ని అంతా ఇచ్చేస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ వీడియోలో ఫంక్షన్ ఎలా జరిగిందని చూపిస్తాను, ఆ వీడియో కూడా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పార్ట్ 2 కూడా వేస్తాను, అది కూడా చూడండి. బాయ్ బాయ్.